వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మామిడికాయతో సింపుల్గా చేసుకుని పచ్చడి 2 days ఆ 3 days ఉండేటట్టుగా నిల్వ పచ్చడి కాకుండా ఆర్డినరీగా చేసుకునేది చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఫస్ట్ వీటిని మనం కడిగేసుకొని పక్కన పెట్టుకొని పైన చెక్కు తీసుకుందాం. మామిడికాయలకి మనం ఇలా తొక్క తీసేసుకున్నాం కదా, తీసేసుకున్నాక దీన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మనం ఒక కాయ ఉన్నా 2 కాయలు ఉన్నా కూడా అప్పటికప్పుడు ఆవకాయ కలుపుకోవడానికి బాగుంటుంది సింపుల్గా. ఇలా కట్ చేసేసుకున్న మనం మామిడి మొక్కల్ని ఇలా మిక్సీలో వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇందులోనే కొంచెం మనం వెల్లుల్లి కూడా వేసుకున్నాం. ఇలా మనం మిక్సీ కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా అటు ఇటుగా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద అయ్యేటట్టుగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఒక 2 times మిక్స్ చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ మెత్త కాకుండా. మనం ఇలా మిక్సీ చేసుకున్న మొత్తం అంతా మనం ఒక దగ్గర బౌల్లో తీసుకున్నాము. దీంట్లోకి మనం ఇప్పుడు మసాలా చూసుకున్నాం. జీలకర్ర, మెంతుల్ని కొంచెం వేడి చేసుకుంటే వాటిని మళ్ళీ పొడి కొట్టుకోవాలి. అండ్ ఆవాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ఆవాలు, వేయించిన జీలకర్ర అండ్ మెంతులు 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆవాల్ని మాత్రం వేయించకూడదు, చేదొస్తాయి. సో ఈ మసాలా మనం గ్రైండ్ చేసిన వెంటనే కలిపేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు వదిలితే ఆవాలు చేదొస్తుంది, ఆవపిండి. దీంట్లో సరిపడా ఉప్పు కూడా తీసుకోవాలి. ఉప్పు ఒక 2 spoons వేసుకుందాం. కారం 4 teaspoons వేసుకుందాం. ఇందులోనే వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పోసుకొని కలిపేసుకుందాం. కారం, ఉప్పు కూడా మనం చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ తర్వాత సరిపోతే మనం కొద్దిగా మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు. దీన్ని మనం చేత్తో కూడా కడుక్కోవాలి, కాకపోతే తడి లేకుండా చూసుకోవాలి, నిల్వ ఉంటుంది కదా. ఇలా మొత్తం కలిసేటట్టుగా మసాలాలన్నీ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. మనకు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఉప్పు టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు, ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే 3-4 days ఉంటుంది. ఇలా మనం కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం.
తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుంటే 3-4 డేస్ నిల్వ ఉంటుంది. ఇదిగోండి, ఇలా మనం ఈజీగా చేసేసుకున్నాం కదా. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.